ఓకే, అందరికీ నమస్కారం. గుంటూరు జిల్లాలో ఎక్కడ కూడా గాంజా ఉండకూడదని ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ 24/7 పని చేస్తూ ఉంది. అదే క్రమంలో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మాకు వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక బ్యాచ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తము 15 మెంబర్స్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతుంది. 4.2 kgs గాంజా సీజ్ చేయడం జరిగింది. దాంట్లో మెయిన్ ముద్దాయి విజయ్ బాబు అనే అతను A1. విజయ్ బాబుతో పాటు ఇంకా 6 పెడ్లర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 7 పెడ్లర్స్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతుంది. వాళ్ళు ఒక ప్రాంతంలో 4.1 kg గాంజాతో వాళ్ళు చిన్న చిన్న ప్యాకెట్స్ తయారు చేస్తూ వాళ్ళ దగ్గర గాంజా దొరికింది. వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు, అదేవిధంగా వాళ్ళు తీసుకొచ్చి అమ్ముతారు. ఎవరైతే ఈ ముద్దాయిలు ఉన్నారో, పెడ్లర్స్ ఉన్నారో, దాంట్లో సాయి కృష్ణ అనే అతనికి విజయవాడ జైల్లో ఒక అతనితో పరిచయం అయింది. అతను రాయగడలో గాంజా దొరికిందని అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి వీళ్ళు రాయగడ ఒడిశా నుంచి గాంజా తీసుకువస్తున్నారు. గాంజా తీసుకొచ్చి వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు. తర్వాత అమ్మేయడానికి కూడా వాళ్ళు యూజ్ చేస్తారు. సో అమ్మి దాని ద్వారా ఏదైతే డబ్బు వస్తుందో వాళ్ళు జల్సాలకి వాళ్ళ బతికేదానికి ఉపయోగిస్తారు. సో మొత్తం 15 మెంబర్స్ అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 7 పెడ్లర్స్, మిగతా కన్జ్యూమర్స్ ని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతుంది. సో ఈ 15 మెంబర్స్ ఏదైతే మనం పట్టుకున్నామో దాంట్లో A1 దాసరి వినయ్ బాబు, అతని మీద ఆల్రెడీ 2 గంజాయి కేసులు ఉన్నాయి. అదేవిధంగా సాయి కృష్ణ అనే అతను A3, అతని మీద కూడా 3 గంజాయి కేసులు ఉన్నాయి. అదేవిధంగా డేనియల్ రాజు అనే అతను A4, అతని మీద కూడా ఒక గాంజా కేసు ఉంది. A5 బండిరెడ్డి నందు, అతని మీద కూడా 6 కేసులు గాంజా కేసులు ఉన్నాయి. అదేవిధంగా సిరిపోయిన హరికృష్ణ, అతని మీద ఒక గాంజా కేసు ఉంది. నల్లగోర్ల సాయి తేజ, అతని మీద ఒక గాంజా కేసు, ఒక అటెంప్ట్ మర్డర్ కేసు కూడా ఉంది. ఒక మైనర్ ని కూడా అరెస్ట్ చేశాము. దాంట్లో కూడా అతనికి కూడా ఒక గాంజా కేసు ఇంతకు ముందు ఉంది. సో ఇదంతా గాంజా బ్యాచ్ ని ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపిస్తున్నాము. అదేవిధంగా ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో లాస్ట్ 3 months లో ఆల్మోస్ట్ 220 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరిగింది. గాంజా ఎక్కడ దొరికినా అన్ని మేము చైన్ లాగుతున్నాము. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇచ్చారు, ఎవరు కొన్నారు, ఎవరు అమ్మినాడు, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎక్కడ ఎక్కడ పండించారు, మొత్తం కూడా వాళ్ళని తీసుకొచ్చి మనం రిమాండ్ కి పంపిస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నారో, రిపీటెడ్ అఫెండర్స్ మీద షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళ మీద నిఘా ఉంచుతున్నాము. వాళ్ళకి కౌన్సిలింగ్ కి పిలుస్తున్నాము. అదేవిధంగా ఇప్పటి వరకు 7 మంది మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా 13 మంది మీద పిట్ అండ్ డిపిఎస్ ప్రపోజల్స్ పంపించడం జరిగింది. త్వరలోనే అది ఆర్డర్స్ వస్తే వాళ్ళకి కూడా జైలుకి పంపించడం జరుగుతుంది. ప్రతిరోజు జిల్లాలో 2 చోట్ల కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఈ రోజు కూడా కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్ ఒకటి వెస్ట్ సబ్ డివిజన్ లో జరిగింది, ఒకటి సౌత్ సబ్ డివిజన్ లో టిడ్కో హౌసెస్ దగ్గర జరిగింది. నిన్న కూడా 2 చోట్ల కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్ లో ఎక్కడైతే ఈ గాంజా ఉన్నది మనకి ఇన్ఫర్మేషన్ ఉందో అక్కడ వెళ్ళి కోఆర్డినేట్ సెర్చ్ చేస్తున్నారు. అక్కడ గాంజాతో పాటు ఇంకా అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఏవైతే జరుగుతున్నాయో అన్ని దాని మీద ఆరా తీస్తున్నారు. అదేవిధంగా రౌడీ షీటర్స్ ను, సస్పెక్ట్ షీటర్స్ ను, గాంజా అఫెండర్స్ ని వాళ్ళని కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. వాళ్ళ మీద మళ్ళా వాళ్ళు ఏమైనా చుట్టుపక్కల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళకి అడిగి తెలుసుకుంటున్నాము. దాన్ని బట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సంకల్పం ప్రోగ్రామ్స్ కూడా ఇప్పటి వరకు 104 సంకల్పం ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది జిల్లా వ్యాప్తంగా. సో ఈ సంకల్పం ప్రోగ్రామ్ లో మనం ప్రతి చోట వెళ్ళి, స్కూల్ కి వెళ్ళి, కాలేజ్ కి వెళ్ళి గంజాయి వల్ల, డ్రగ్స్ వల్ల జరుగుతున్న నష్టాలు ఏమున్నాయి, దాని నుంచి ఎందుకు మనం దూరంగా ఉండాలి, గంజాయి ఒకసారి అలవాటు పడితే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి, ఎట్లా భవిష్యత్ నాశనం అవుతుంది, దాని మీద అవగాహన కల్పిస్తున్నాము. సో అందరికీ కూడా ఒకసారి మనం అవగాహన కల్పిస్తే చాలా మంది ఈ డ్రగ్స్ జోలికి పోరనే ఉద్దేశంతో
మేము ఈ క్యాంపెయిన్ కూడా నడిపిస్తున్నాము. అదే విధంగా ఇప్పటి వరకు 25 కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్ జిల్లా వ్యాప్తంగా ఈ డ్రైవ్ భాగంగా చేయడం జరిగింది. సో ఇదే విధంగా ఈ డ్రైవ్ కొనసాగుతుంది. సో అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మీ దగ్గర ఏమైనా గాంజాయి మీద, డ్రగ్స్ మీద ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ తో షేర్ చేయండి. మా కంట్రోల్ రూమ్ నంబర్ కి కాల్ చేసి దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఎవరైనా కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎవరికైనా అలవాటు అయిన వాళ్ళు దే వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, వాళ్ళను డి అడిక్షన్ సెంటర్ కి పంపించే అవకాశం ఉంది. డి అడిక్షన్ సెంటర్ కి వెళ్తే వాళ్ళు ఈ ట్రాప్ నుంచి బయటకి రావచ్చు. దానికి మేము కూడా హెల్ప్ చేస్తాము. సో అది కూడా ఎవరైనా ఉంటే మాకు కాంటాక్ట్ చేయండి, మేము మీకు హెల్ప్ చేస్తాము. సో గంజాయి మీద చాలా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. గంజాయి ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ మంచి కేసు పట్టుకున్న, ఈ మంచి 15 మెంబర్స్ ని అరెస్ట్ చేసిన మంగళగిరి రూరల్ సిఐ ఆధ్వర్యంలో మంగళగిరి రూరల్ ఎస్ఐ అండ్ వాళ్ళ టీం కి అందరికి సర్టిఫికెట్స్ ఇచ్చి అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ.